ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో రాజు అయినటువంటి సొలొమోను రాజ్యమందు స్థిరపరచబడగా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, రాజ్యమందు స్థిరపరచబడ్డం, పరిపాలనలో స్థిరపరచబడ్డం అంత సులభమైన పని కాదు ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే మరి కుటుంబాల్లో అధికారం దాహం కలిగిన వారు ఉన్నా, లేకపోతే దేశంలో అధికార దాహం కలిగిన వారు ఉన్నా ప్రియా దేవుని బిడ్డారా, వారిని ఎదుర్కొని నిలవబడ్డం అంత సులభమైన పని కాదు ప్రియా దేవుని బిడ్డారా. అయితే మరి ఈ విషయాలు ఇంకొంత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఏలాను మనం చూస్తూ ఉంటాం. ఈ ఏలా మద్యమునకు బానిసై ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆ ఒక పరిపాలన తను కొనసాగిస్తున్నప్పుడు మద్యానికి బానిసైనటువంటి ఏలాను ప్రియా దేవుని బిడ్డారా, మరి తన దగ్గరే ఇశ్రాయేల్ ఆ ఒక అర్ధ రథముల పై అధికారిగా ఉన్నటువంటి మరి జిమ్రీ అధికార దాహముతో మరి కనిపెట్టుకుంటూ ఉన్నాడు, అధికార దాహము కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఏలా చేతిలోంచి అధికారాన్ని తాను పొందుకొని ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలనే అధికార దాహంతో మరి జిమ్రీ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అవకాశం ఒక సందర్భంలో వచ్చినప్పుడు మద్యం మత్తులో ఇశ్రాయేలు రాజు అయిన ఏలా ఉన్నప్పుడు అతన్ని కొట్టి చంపి మరి అధికారంలోనికి వచ్చిన వానిగా జిమ్రీని మనం చూస్తూ ఉంటాం. అయితే వీరిద్దరి విషయాలు మనం చూస్తున్నప్పుడు మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఏలా 2 సంవత్సరాలే ఇశ్రాయేలుని పరిపాలన చేసి ఆయన చంపబడ్డాడు. అయితే తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి జిమ్రీ 7 రోజులు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే జిమ్రీ మరి రాజుకి నమ్మక ద్రోహము చేసి అతన్ని కొట్టి చంపి అధికారంలోనికి వచ్చాడనే విషయం ఇశ్రాయేలుకు తెలియపరచబడినప్పుడు వారు తిరుగుబాటు చేయుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు జిమ్రీ తన అంతఃపురంలోనికి వెళ్ళి తనను తాను కాల్చుకొని చనిపోవటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. గనుక రాజ్య పరిపాలనలో స్థిరపరచబడ్డం అంత సులభమైన పని కాదని గుర్తించినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను తాను రాజ్య పరిపాలనలో స్థిరపరచబడుటకు దేవుడే కారణమని గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మనఃపూర్వకమైనటువంటి కృతజ్ఞత అర్పణలు 1000 దహన బలుల రూపంలో అర్పించి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని గణపరిచిన వానిగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోనుని మనం చూడగలం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని మనం స్థిరపరచుకోలేము కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మనలను స్థిరపరచువాడు, మన కుటుంబాలను స్థిరపరచువాడు, పిల్లల జీవితాలను స్థిరపరచువాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్.